చిచ్చోరగాళ్ళకి కొడుతున్నావు అంటే నువ్వు ఒకటి కెమెరా ఆన్ చేయి, నీకు చూపిస్తాను వాళ్ళు ఎంత అందంగా ఉన్నావో, అంత పోకిరోళ్ళు ఎక్కున్నావు అంటే ఇవన్నీ నిజంగా చెప్తాను, నీ మీద ప్రామిస్ కూడా చెప్తాను. నువ్వు అట్లనే ఉన్నావు ఇవాళ, అవి ఉంటారు బిహార్. నువ్వు నీ వీడియోలు ఆన్ చేసి చూపిస్తాను. నువ్వు వైట్ షర్ట్ మీద ఎంత మంచిగా ఉంటావు అనుకుంటున్నావు. మొన్న బైక్ కొనుక్కొచ్చిన రోజు ఎంత అందంగా కొడుతున్నావు నీకు. Gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you all absolutely fine. సో ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటంటే మోటో వ్లాగ్ ఏం కాదు. సో ఇప్పుడు నేనైతే ఎల్ఎన్ సెలూన్ దగ్గరికి అయితే వచ్చిన. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేస్తాడు. సో నేను ఏంటంటే కటింగ్ వేయించుకొని సైడ్స్కి ఇక్కడ లైట్గా కలర్ వేయిద్దాం అనుకుంటున్నా. సో ఇది నేను చాలా ఇయర్స్ నుంచి అనుకుంటుండే, హార్డ్లీ ఒక 6 years అనుకుంటా. సో ఇంకా మనకు అప్పుడు వేసుకునే అంత ఏది కాదు అది కాదు అనేసి అప్పుడు వేసుకోలే ఇంకా. సో ఇప్పుడైతే ఈ కలర్ వేసుకున్న తర్వాత మా మమ్మీ రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుంది అనేసి. ఫుల్ తిరుగుతుంది. సైడ్స్ కటింగ్ వేయించుకుంటేనే నార్మల్గా అంటుంది, అది లైట్ అనుకో. కలర్ వేయించుకుంటే ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం మనం ఇప్పుడైతే. సో ఫస్ట్ అయితే సెలూన్లోకి పోయిన తర్వాత చూద్దాం ఏ కలర్ కావాలనేది. ఇప్పుడే అయితే మా ఫ్రెండ్ హెయిర్ వాష్ అయితే చేసిండు. సో హెయిర్ వాష్ తర్వాత ఫస్ట్ కటింగ్ చేపిస్తాడు, హెయిర్ వాష్ తర్వాత కటింగ్ చేస్తాడు. తర్వాత మనమైతే కలర్ అయితే సెలెక్ట్ చేద్దాం. సో ఈయననే స్టోర్లో ఉండేది, పేరు వచ్చేసి నిశాంత్. సో ఇప్పుడైతే మనం కలర్ అయితే చూద్దాము. కలర్ వేసిన తర్వాత చూద్దాం. అరే ఇట్రా, వీడు బయట నీళ్ళ ఉండాడు. ఇక వీడు వేసుకుని చూడు, ఓల్డ్ సిటీలు వేసుకుంటారు చూసినాడు. ఇక ఇట్లా మన అంతా ఇట్లా ప్రొఫెషనల్ ఉంటుంది, ఇది కూడా ప్రొఫెషనల్ కానీ. సో మనదైతే నేను మోస్ట్లీ మెరూన్ కలర్ అనుకుంటున్నా. ఇంకా మెరూన్ కలర్ అది. సో గైస్ ఇదైతే వేసుకుంటున్నా, L88 మెరూన్ కలర్. చూద్దాం ఎట్లుంటుంది అది. సో ప్రజెంట్ అయితే కటింగ్ అయితే చేసిండు. మా సూప్కతో చేస్తాడు నిజంగా. ఏ పాటకి ఆ పాట సపరేట్గా తీసి నీట్గా కట్ చేస్తాడు. జనరల్గా అయితే మనకి సెలూన్ షాప్లో అయితే ఇట్లా బయట ఒక 5 minutesలో వేసి బయటికి పంపించేస్తాడు. ఒకసారి నేను మైసమ్మలో వేయించినుండే, బట్ డైరెక్ట్ 2 నిమిషాల్లో కటింగ్ చేసి బయటికి వెళ్ళి కొట్టేసిండు. సో ఈ బ్రో అయితే మంచిగా చేస్తాడు. అండ్ ఈ షాప్ సెలూన్ వచ్చేసి కొంపల్లి బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ వెక్కక ముందుకే రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడైతే కలర్ అయితే మిక్స్ చేసిండు. ఆ కలర్ మిక్స్ చేసిన తర్వాత మొత్తం కాదు హెయిర్కి వేయించేది, అట్లా వేపిస్తే మనం బీహార్ ట్రైన్ దిగినట్టు ఉంటుంది డైరెక్ట్. అయితే ఇక్కడ మనకి హెయిర్ ఉంది కదా, స్టీక్స్ ఇట్లా హైలైట్ చేస్తాడు. ఇట్లా సపరేట్ ఒక హెయిర్ తీసి దానికి ఒక సిల్వర్ కలర్ పేపర్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం చపాతీ ప్యాకింగ్ చేసేది అట్లాంటి పేపర్స్ ఉంటాయి కదా సిల్వర్ కలర్, అట్లాంటిది పెట్టి చేస్తాడు. సో చూద్దాము. ఒక 3-4 స్ట్రీక్స్ వేస్తాడు. ఫ్రంట్ ఒక 2, ఇక్కడ బ్యాక్ సైడ్ అట్లా వేయించినాక చూద్దాం ఎట్లుంటుందో. నాకు కూడా భయం అవుతుంది, ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు వేపియాలి. స్ట్రీక్స్ వరకు అయితే వేసారు. స్ట్రీక్స్ అంటే ఇప్పుడు మనకి సిల్వర్ పేపర్ పెట్టిరు కదా, ఇది ఏంది సిల్వర్ పేపరా ఏమంటారు, ఫైల్ పేపరా, ఫైల్ పేపర్ అంట, సిల్వర్ ఫైల్ పేపర్ అని కూడా ఆయన చెప్తుంది సైంటిస్ట్. సో గైస్ హెయిర్ కలర్ అయితే వేసేసిండు మొత్తానికైతే. సో ఇట్లా అన్నమాట, ఇట్లా మెరూన్ కలర్ వచ్చింది. ఎట్లున్నదో ఫస్ట్ కమెంట్ చేసి చెప్పండి. నాకైతే కొంచెం తేడా కొడుతుంది ఏమో, అంటే ఇన్ని రోజులు మనది బ్లాక్ కలర్ ఉండే కదా హెయిర్ అయితే. సో సడన్గా ఇట్లా చూసుకునేసరికి ఎట్లనో అనిపిస్తుంది. ఇక చూస్తూ అదే అలవాటు అయిపోతుంది. ఇక కొంచెం ఇక్కడ ఎక్కువైనట్టు అనిపించింది అంతే హెయిర్. సో స్టీక్స్ అంటే ఇట్లా మధ్యలో వేపిస్తుంది. మొత్తం వేపిస్తే అది ఇంకా వేరే సీన్ అయిపోతుంది. చూద్దాం ఇంకా మా మమ్మీ ఏమంటుందో. సో ఫస్ట్ మీరైతే కమెంట్ చేసి చెప్పండి ఎట్లున్నది హెయిర్ కలర్ అనేది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నా. సో ఇంకా నల్గొండకి వెళ్ళిన తర్వాత రేపు వెళ్ళేది ఉంది. రేపు వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకా మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుంది అనేది. సో గైస్ ఆల్మోస్ట్ ఇంటికి అయితే వచ్చేసిన. గుర్తుపట్టి ఇప్పుడు చూద్దాం మా మమ్మీ స్టార్ట్ చేసి చూస్తూనే ఉన్నది. సెకండ్ నాకు బిస్కెట్ వద్దా? బిస్కెట్ తెచ్చిన బ్యాగ్లో నీకు. సెకండ్ మంచిగా రా. సెకండ్
నువ్వు దగ్గర రాగానే చెయ్యి అందుకుందామని కొట్టిననుకో. ఏంటిదిరా అది? ఏంటిది? నెత్తి పెట్టుకున్నారా? అది ఇప్పుడు వచ్చిన అప్పుడే కొడుతున్నా. నీతో ఒక కూడా అట్లాంటి కలర్, నీతో ఒక కూడా అలా కలర్. బయటకి వెళ్ళారు. నువ్వు ఎట్లున్నావు? గౌతమ్ ఎట్లున్నావు? అసలు గౌతమ్ గారి ఇక్కడనే ఉన్నావు. ఎట్లున్నావు? వెనక నుంచి నువ్వు ఎంత గలీసుకున్నావు? ఎందుకు నీకు ఏమైంది? అవసరం మాట్లాడితే నీకు? పర్లేదు, ఏం పర్లేదు. ఇట్లాంటి హెయిర్ స్టైల్ పెట్టుకోవాలి. ఇంటికి పోతే ఎట్లుంటుంది? అది ఎన్ని రోజులు ఉంటుంది నీకు? అది ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? అది నిజంగా చెప్పు, నాకు అబద్ధాలు చెప్పాను. లేట్ టెన్షన్ పెట్టాను. కలర్ ఎన్ని రోజులు ఉంటుంది? పర్మనెంట్ పోది? పోదు. ఎందుకు అట్లా చేయించుకున్నావు? ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. సినిమా డైలాగ్ కొట్టకు. నిజాయం వద్దునా? నువ్వు నిజాయం, నువ్వు నాకు ఏదన్నా చెప్పా. నాకు అదొక నమ్మకం. నువ్వు నేను చెప్పింది కూడా కొన్ని వింటావు. నీ మీద ఎందుకన్నా అలాగని నువ్వు కొన్ని వింటావు. వైష్ణవి ఎందుకని నువ్వు వింటావు. కానీ మమ్మీ నిజం చెప్పు, టెన్షన్ పెట్టకు. నాకు ముందే ఇక్కడ ఒట్టే చెప్పు. చెప్పు అట్టది నమ్ముతా. అరే పోదు మమ్మీ. ఎన్ని రోజులు ఉంటా చెప్పు. ఎందుకు నీకు అవసరమా? నువ్వు ఏదో వీడియో తీసుకున్నట్టు కూడా మేము ఏమనలేదు. ఈ జుట్టు ఏంది, ఆ కటింగ్ ఏంది, వెనకంగా ఆ కలర్ ఎందుకు నీకు? ఎందుకు చెప్పు? చిచ్చోర పోరలు, రోడ్ల మీద తిరిగే పోరలు స్టైల్ కోసం బీహార్ తీసుకుంటావు. నీకెందుకు చెప్పు ఇసోటి? నువ్వు ఎట్లాగ నిన్ను పెంచుతున్నావు? అందరు చూసినావు మన ఫ్యామిలీలో. నన్ను ఏమంటారు చెప్పు? నీ కొడుకేందంటే తప్ప నేను ఏం చెప్పు. నువ్వు చూడ, నేను ఎవరైనా ఒక బయటకు వెళ్తా అంటారు. నువ్వు ఎంత గలీజుకున్నావు చూడ, అదంతా కటింగ్ నీకు ఎట్లుంది? చిన్న పోరనువా గౌత కట్ చేయించుకున్నావు? నీకు ఇంత తెలియలేదా గౌతమ్? చిన్న పోరన్ కాదు నాన్న, పోరన్వే. ఇదేం కటింగ్లు ఎప్పుడు ఈ కలర్ లేనిది నీకు నెత్తికి? నీకు తెలుసుగా మమ్మీ ఇట్లాంటి నచ్చదని. అరే నీ ఇష్టాలు మేము కాదంట్లో, మా ఇష్టాలు నీకు ఏది ఉండదారా పట్టింపు? రోడ్ల కొంటే పోతాం కానీ ఇక రాదురా, పుణ్యమని వస్తుంది నీకు. ఏమి ఇచ్చినవరా? నువ్వు నేను ఎత్తుకండి పహాలు పెట్టి అంత ఖరీదైన ఏం వీడియోలు తీయమని అంటలేనా నేను? ఊరికని నేనేం అనలే. వీడియో తీసి లైక్ నువ్వు వీడియో బందే ఆన్ చేసి పెట్టి. అరే ఆన్లో లేదు మమ్మీ. ఇది ఒక్కసారి నేను ఏమనగాని నువ్వు అంత చిచ్చోరగాళ్ళకి కొడుతున్నావు అంటే, నువ్వు ఒకటి కెమెరా ఆన్ చేసి నీకు చూపిస్తాను. వాళ్ళు ఎంత అందంగా ఉన్నావో, అంత పోకిరం లెక్కున్నావు అంటే ఇవన్నీ నిజంగా చెప్తాను. నీ మీద ప్రామిస్ కూడా చెప్తాను. నువ్వు అట్లనే ఉన్నావు ఇవాళ. అవి ఉంటాయి బిహార్. నువ్వు నీ వీడియోలు ఆన్ చేసి చూపిస్తాను. నువ్వు వైట్ షర్ట్ మీద ఎంత మంచిగా ఉంటావు అనుకుంటున్నావు? మొన్న బైక్ కొనుక్కొచ్చిన రోజు ఎంత అందంగా కొడుతున్నావు. నీకు ఆ కటింగ్ కమ్మదు, నీకు ఈ కటింగ్ అస్సలు కమ్మదు. ఎందుకు చేయించుకున్నావు చెప్పు? నీకు తెలుసుగా మమ్మీ నచ్చదని ఇట్లాంటి ప్రతిదీ వీడియో చేస్తుంటావు. మమ్మీ గురించి ఏదో ఒక మాట చెప్తున్నావు. నిన్న కూడా నాకు మంచిగా అనిపించింది. మా మమ్మీ ఇట్లా చెప్తుంది, మా మమ్మీ ఏదన్నా ఒకటి చెప్తుంటావు నా గురించి. నా కొడుకు అంత మాట నాకు మా సంతోషం అనిపిస్తుంది. నాకు నువ్వు వీడియో చేసి నీకు సపోర్ట్ ఇస్తాను. నేను నాకు నచ్చలేదు అవుతాను అదొక్కటి. నేను అన్నీ నీకు సపోర్ట్ చేస్తాను. యా, సో కలర్ వేసుకున్నాకైతే మా మమ్మీ అయితే ఫుల్ తిట్టింది. అండ్ నేను హైదరాబాద్ నుంచి మా ఇంటికి వచ్చేసిన కదా. నాన్న ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళుండే వర్క్ పైన. సో ఇంకా ఇంటికి వచ్చేసరికి 12 అట్లా అయింది. ఆ టైంకి నేను కోమా అంటే ఇక పడుకొని ఉన్నా. సో ఇంకా మా నాన్న వచ్చాడు, రావడంతోనే ఇంకా నన్ను లేపి ఫుల్ తిట్టిండో ఏం చేసిండో నాకు తెలియదు. మార్నింగ్ అయితే తిట్టిండో, ఏందా కలర్ అసలు ఏమనుకుంటున్నావు అది ఇది అనుకుంటా అంతా తిట్టిండో. బట్ నాన్నదైతే నేను రికార్డ్ చేయలే. ఆయన తిట్టడంటే మరి తిట్టిండి. ఇక ఖచ్చితంగా తిడతారు, ఎందుకంటే ఇట్లాంటి కలర్ వేయించుకుంటే. నేను ఏంటంటే నాకు ఒకసారి ఇట్లా వేయించుకుంటే ఎట్లుంటుంది లుక్ అనేది, ఆ స్టైల్ అట్లా చూద్దామని చేయించిన. సో ఏంది అసలు నేను మోటో బ్లాగ్ అని పెట్టి, నా ఛానల్ వచ్చేసి వైజీ మోటో బ్లాగ్స్, అన్ని బైక్స్ గురించి ఉంటాయి నా ఛానల్లో. మరి నేనేంది ఇట్లాంటి ప్రాంక్స్ అంటే ప్రాంక్ అని కాదు, రియాక్షన్ వీడియో టైప్ చేసిన. సో ఎప్పుడు ఒకటేలాగా కాకుండా వీడియోస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం, కొంచెం ఫన్నీ కంటెంట్ కోసం అనేది నేను ఇట్లా షూట్ చేసిన. బట్ మోటో బ్లాగ్ అని పెట్టి ఇట్లాంటి వీడియోస్ చేయడం అయితే కరెక్ట్ కాదు.
బికాజ్ నేను ఛానల్ నా మోటివ్ ఏంటంటే బైక్స్ గురించే అనుకున్నా, బట్ కొంచెం పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఇట్లాంటి వీడియోస్ అయితే చేస్తున్నా. సో తెలుసు కదా, వీడియో నచ్చితే ఏం చేయాలో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.